భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడంలో స్మృతి మంథానా పాత్ర అత్యంత కీలకం. ఒక ప్రపంచ కప్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్గా మంథానా రికార్డు క్రియేట్ చేశారు. అయితే గత కొన్నేళ్ల నుంచి క్రికెట్పై దృష్టి, భారత్కు మరుగులేని వరల్డ్ కప్ను అందించడంలో భాగస్వామ్యమైన శృతి అతి త్వరలోనే పెళ్లిపీట లెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోనే. ఇక ఆ ఫోటోలో అతడి చేతిపై ఉన్న టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చేతిపై SM18 అనుంది. SM అంటే స్మృతి మంథానా అని అర్థం. ఇక 18 అంటే ఆమె జెర్సీ నంబర్. అది కాస్త వైరల్గా మారడంతో మంథానా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతోందంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక స్మృతికి కాబోయే భర్త పేరు పలాష్ ముచ్చల్. ఇతను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్. 1995లో ఇండోర్లో జన్మించాడు పలాష్. భారతీయ శాస్త్రీయ గాయకుడు, విజయవంతమైన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్గా గుర్తింపు కూడా పొందాడు. దిష్కియోన్, భూమి, తేరే బిన్ లాడెన్ డెడ్ ఆర్ అలైవ్ ఇలాంటి ప్రముఖ రచనలు చేశాడు. గాయకుడు పాలక్ ముచ్చల్ తమ్ముడే ఈ పలాష్ ముచ్చల్. ప్రతిభావంతులైన సంగీత జంటల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇకపోతే ఇంకొన్ని రోజుల నుంచి పలాష్ ముచ్చల్, స్మృతి మంథానా ప్రేమించుకుంటున్నారు కొన్నాళ్ళ నుంచి. ఈ విజయాన్ని వీరు 2024లోనే ఈ విషయాన్ని వాళ్ళు బహిరంగంగా కూడా చెప్పారు. అంతేకాదు త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. వీరి వివాహం నవంబర్ 20న స్మృతి స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చాలా కాలంగా వీళ్ళ మధ్య ప్రేమ ఉంది. ఆ ప్రేమ పెళ్లి వరకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మ్యాచ్లు జరిగినంతసేపు వరల్డ్ కప్ ముందు రాబోతుంది అన్న తెలిసిన విషయం దగ్గర నుంచి కూడా స్మృతి ఓన్లీ ఆట మీద దృష్టి పెట్టింది. కేవలం ఆట మీద దృష్టి కేంద్రీకరించి జట్టును గెలిపించాలి, జట్టు ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం కప్పు సాధించాలని ఆ కాన్సన్ట్రేషన్తోనే, ఆ ఏకాగ్రతతోనే ఆడింది. ఈ వరల్డ్ కప్లో కూడా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్లు స్మృతి మంథానా ఆడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత ఫోకస్డ్గా ఈసారి మన ప్లేయర్స్ ఎందుకు ఆడారంటే 2005లో వెళ్ళామండి మనం వరల్డ్ కప్ ఫైనల్కి. కానీ దురదృష్టం వెంటాడింది, వెనక్కి వచ్చేసాం. తర్వాత 2017లో ఫైనల్కి వెళ్ళాం, అప్పుడు కూడా దురదృష్టం వెంటాడింది, మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సరే ఈసారి మనం వెళితే కప్పుతోనే రావాలి అని చెప్పి చాలా గట్టిగా అనుకున్నారు. స్మృతి మంథానా లాంటి ఫేవరెట్ ప్లేయర్స్, గట్టిగా బ్యాటింగ్ చేసేటువంటి ప్లేయర్స్ ఇదే అనుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ కావచ్చు, తర్వాత మిగతా ఆటగాళ్ళందరూ, జెమిమా రోడ్రిగ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కటే అనుకున్నారు. మన పర్సనల్ ఎంతున్నా సరే, మన కుటుంబానికి, మన ఫ్యామిలీస్కి మనం దూరంగా ఉండైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో దేశం కోసం బలంగా ఆడాలి, కప్పు సాధించాలి, ఆ విజయం తర్వాతే మనకి ఏదైనా అని చెప్పి వాళ్ళు భావించారు. స్మృతి కూడా అలాగే అనుకుంది. ఇప్పుడు కప్పు గెలిచాం, విజయానందంలో ఆ కప్తో పాటు తన ఫ్రెండ్ని కూడా పరిచయం చేసింది, కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది, పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. నవంబర్ 20వ తారీఖు ఇంతకుముందు నేను చెప్పినట్టు స్మృతి స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది.